మొన్న ఒక సభలో మాట్లాడుతూ దమ్ముంటే అబ్బా కొడుకుల్లో ఇద్దరు ఎవరైనా సరే నా మీద పోటీ చేసే దమ్ముందా వాళ్ళకంటూ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఉద్దేశించి ఆయన చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు? వాడికి పొద్దున్నే వాడికి ఫోన్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి అండ్కో బ్యాచ్ ఆ సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి, అరే నాని వాళ్ళు అట్లా మాట్లాడుతున్న నువ్వేంద్ర మాట్లాడతలేదని చెప్పని వాడిని బెదిరించేదానికి ఈ ముండ భయపడిపోయి ఉచ్చబోచుకొని వీడేం చేశాడంటే గత మామూలుగానే గంజాయి రాష్ట్రంలో అమ్మించే మొదటి ముద్దాయి అతనే కదా, క్యాష్ను ఎన్ని పెట్టాడు కాబట్టి మరి అదే అనుకుంటున్నారు ప్రజలు. ఇక్కడ ఏం జరుగుతున్నా అన్నీ అతనే చేస్తున్నాడని చెప్పి అనుకుంటా ఉన్నారు. మరి అలాంటి మాటలు మాట్లాడుకుని ఏం మాట్లాడతాడు? వాడికి నోటికి అదుపు లేదు. కారణం ఏంటి? వెనక ముఖ్యమంత్రి ఉన్నాడనే ధైర్యం, సజ్జల రామకృష్ణ ఉన్నాడనే ధైర్యం, వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్న మీడియా ఉందనే ధైర్యం. ఆ ధైర్యంతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ కొడాలి నాని అనే. ఈడు ఎన్ని మాటలు మాట్లాడినా వీడికి బుద్ధి సిగ్గు శరం లేదు. ఏ మాటలు మా యువనాయకుడు లోకేష్ బాబు గారి గురించి పప్పు అని ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఎవరైతే రోజారెడ్డి, మరి సజ్జల రామకృష్ణారెడ్డి, మరి మొన్నే రాజీనామా చేసి అవతల రాష్ట్రంలో అవతల పార్టీలో పోయాడు కదా మన కేసినేని నాని గారు, కానీ లేకపోతే మన వేరే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, వీళ్ళందరూ కూడా పప్పు అని చెప్పని అతన్ని ఎగతాళి చేశారు. అదే పప్పు వీళ్ళకి రాంబాణం అయ్యి గుండెల్లో దిగబడేదలికి ఒక్కోళ్ళకి నోటిని మాట రావట్లేదు. మా యువనాయకుడిని చూసేదలికి వీళ్ళకి ఏమవుతుంది? ఇప్పుడు వీడికి నిద్ర పడతలేదు, చిన్న పెద్ద లేదు, 74 ఏళ్ళు అని చెప్పి అంటాడు. అరే కొడాలి నాని, నీకు సిగ్గు లజ్జ నీకే మాత్రం ఉందా? మా నాయకుడు 74 సంవత్సరాలు అంటున్నావు కదా, 74 సంవత్సరాల నాయకుడు కొండెక్కుతాడు రా, తిరుపతి కొండ. ఆయన నమ్మటం నువ్వు ఆపకుండా నువ్వు కొండెక్కరా. నీ దమ్ముంటే, నీకు సేవ ఉంటే నువ్వు మా నాయకుడు అమ్మడే కొండెక్కరు ఆకుండా, నువ్వు దమ్ముంటే తిరుపతి కొండెక్కు. ఎదవా 74 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారైనా 30 ఏళ్ళ యువకుల్లాగా అతను ఇవాళ కూడా కింద బాస పట్టేసుకుని కూర్చొని లేవగలుగుతాడు. ముండా నువ్వు కింద కూర్చోడానికి కదరా, మీ నాయకుడికి వంగడానికి నడువు వంగపోతే వేపనయ్యే చేత పైకి బండలేపి కొబ్బరిగా కొట్టించిన ఎదవ చేస్తారా మీది? మీరు మాట్లాడతారా? మీకు దమ్ము ఉందా అసలు? నువ్వు మాట్లాడే మాటలు నువ్వేదో పెద్ద నా మీద నాని మీద వాడెవడు మా కాకినాడోడు, మీ అందరూ వాగిన వాగుళ్ళు భువనేశ్వరమ్మ గారి మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద, లేదా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, లోకేష్ బాబు గారి మీద మీరు వాగిన వాగుడు ప్రతి తెలుగుదేశం కార్యకర్త గుండెల్లో మోగుతూ ఉండే గంటల్లాగా ఒక్కొక్కళ్ళు మీ మీద ఒక్కొక్క రాంబాణమై రేపు రాబోయే రోజుల్లో మీ తాట తీయకపోతే అప్పుడు అడుగు కొడాలి నాని. ఇదే మాట నువ్వు ఏప్రిల్ తర్వాత నీకు దమ్ము ధైర్యం నీ కలేజా ఉంటే మీటింగ్ పెట్టరా. నువ్వు ఇదే మాట ఆ రోజు మాట్లాడుతూ నీకు దమ్ముంటే నీకు వచ్చి నేను దండం పెడతా. ఇదే మాట మాట్లాడి ఇవాళ నీ ముఖ్యమంత్రి, నీ పోలీసులు వ్యవస్థ మొత్తం నీ చేతిలో ఉందని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇదే మాట నువ్వు రేపు ఏప్రిల్ తర్వాత మాట్లాడు, నీకు దండం పెడతారా. ఎదవా నిన్ను తన్నం పోతే నువ్వు అన్నావు కదా, నీకు జరిగే శాస్తి అదే. నువ్వు పారిపోయే వాళ్ళు మీ నలుగురే ఉన్నారు. ఫస్ట్ విదేశాలకు పారిపోయేవాళ్ళు మీ నలుగురు ఉన్నారు. ఎదవన్నారు ఎదవా. నువ్వు ఏదో మా వాళ్ళని ఏదో మాట్లాడి ఏదో వాళ్ళ దగ్గర ఏదైనా తీసుకున్నా ఇంక నీ పని అయిపోయింది. నీ సీట్ వచ్చిందో చూసుకోరా ముందు అసలు ఆ సంగతి చూసుకోమని చెప్పని ఈ కొడాలి నానిని హెచ్చరిస్తూ ఉన్నాం. నేను ఎన్నికల యుద్ధానికి సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి సమర శంఖం పూరించి అలాగే యుద్ధ బేరి మోగించారు కదా, ఎలా చూడొచ్చుంటారు ఈ యుద్ధానికి సిద్ధం నేను అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యల్ని? పిచ్చ తుగ్గల కంటే ఈ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి ఎవడన్నా యుద్ధం అంటే ఏంటా? దేని మీద యుద్ధానికి వెళ్తున్నావు నువ్వు? ఎవరి మీద యుద్ధానికి వెళ్తున్నావు? పక్క రాష్ట్రం మీద యుద్ధానికి వెళ్తున్నావా నువ్వు? లేకపోతే సైన్యం ఏమన్నా పక్క దేశం వాళ్ళు వచ్చి మన మీద యుద్ధానికి వస్తే వాళ్ళ మీద యుద్ధానికి వెళ్తున్నావా సిద్ధం అనడానికి? ఏం జగన్మోహన్ రెడ్డి నీ అమ్మటుండా అసలుకి నువ్వు ఇప్పుడు 680 కోట్లు పెట్టి 10వ క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా నీ ఇష్టం వచ్చిన వాళ్ళు నువ్వు పెట్టుకొని
ఆ, ఇచ్చావు కదా ఉద్యోగాలు, మరి వాళ్ళ సలహాలు నీకు ఇవ్వలేదా? సిద్ధం ఎవరి మీద? ప్రజల మీద, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద. అవును, నిజమే. ఎందుకంటే నిన్ను నమ్మి నీ ముద్దులు మాటలు, నీ నెత్తిన పెట్టిన చేతులు నమ్మి ప్రజలు నీకు ఓట్లేసి నిన్ను గెలిపిస్తే ఇవాళ మీ మీద యుద్ధానికి వస్తానని సిద్ధం కాసుకోండి అని చెప్పి ప్రజల్ని నువ్వు హెచ్చరిస్తూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు చేసే ఈ తొగ్గులకు, ఈ పిచ్చి పిచ్చి పనులు చూస్తే ప్రజలు నవ్వుతూ ఉన్నారు. మరి నువ్వు ఈ ముఖ్యమంత్రి సీట్లో పనికిరావు, నువ్వు దేనికి కూడా ఇక జీవితంలో ముఖ్యమంత్రిగా నువ్వు పనికిరావని ఈ ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల ప్రజలు తేల్చి చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఇది బాగా గుర్తుపెట్టుకో. ప్రజల మీద యుద్ధం ప్రకటించావు, దానికే నువ్వు సిద్ధం అని పోస్టర్లు వేస్తూ ఉండవు. నీకు సిగ్గుండాలని చెప్పని మేము నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ పోస్టర్లు కానీ లేదంటే కనుక ఈ సభలు కానీ ప్రభుత్వ ధనంతో ఏర్పాటు చేయడం ఎలా చూడవచ్చు అంటారు? ముఖ్యంగా ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఈ రాష్ట్రంలో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని 50 కోట్లు ఖర్చు పెడితేనే అన్ని 100 కోట్లు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు అది ఇది అని చెప్పని ఆ సాక్షి మీడియాలో, ఆ సాక్షి టీవీలో వీళ్ళు డబ్బులు ఇచ్చి పెంచి పోషిస్తున్న బ్లూ మీడియాలో ఊకదొంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజల్ని తప్పుదా పట్టించారు. కానీ ఇవాళ ఇతను ముఖ్యమంత్రి అయినాక ప్రజల సొమ్ము అడ్డంగా దోచుకొని వేల కోట్ల రూపాయలు వాళ్ళ సాక్షి మీడియాకి, సాక్షి పేపర్లకి, ఎక్కడెక్కడున్న ఈ దేశంలో ఎక్కడెక్కడ రాష్ట్రాల్లో సోషల్ మీడియా వర్కర్స్ని ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు ఇచ్చి కంటెంట్ ప్రకారం వాళ్ళ కంటెంట్ ఎంతైతే ప్రజల్లోకి వెళితే దాని ప్రకారం కూడా కమిషన్లు ఇచ్చి పెట్టుకున్న ముఖ్యమంత్రి ఈ భారతదేశంలోనే ఈ జగన్మోహన్ రెడ్డి. సిగ్గులేని ముఖ్యమంత్రి. ప్రజల సొమ్ముతో అడ్డంగా బలిసి కొట్టుకుంటా స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఎవడో 4వ పెళ్లి చేసుకునే ముసలోడి పెళ్లికి ప్రజా సొమ్ము అడ్డంగా దోచుకొని స్పెషల్ ఫ్లైట్ వేసుకొని 50 కోట్లు ఖర్చు పెట్టిన ముఖ్యమంత్రి. ఇలాంటి ముఖ్యమంత్రి ఏం చేస్తాడయా? ప్రజల సొమ్ముతోనే ఆర్భాటాలు చేస్తూ ఉంటాడు, ప్రజల సొమ్ముతోనే ఫ్లెక్సీలు వేపిస్తూ ఉంటాడు, ప్రజల సొమ్ముతోనే ప్రతి షాపుల మీద, ప్రతి ఇళ్ల మీద నువ్వే నమ్మకం అని చెప్పని బోర్డులు, ఎలక్ట్రికల్ బోర్డులు కట్టిస్తూ ఉన్నారు. ఎవరి అబ్బా సొమ్ము అనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి? ఇది ప్రజల రక్త మాంసాలతో కూడిన ఈ పన్నుల రూపేణా నువ్వు వసూలు చేసిన డబ్బుతో నువ్వు జల్సాలు చేస్తూ ఉన్నావు. కానీ అంగన్వాడీ టీచర్లు 50 రోజులు ధర్నా చేస్తే వాళ్ళ జీతాలు నువ్వు కనీసం ఒక 10 కోట్ల రూపాయలు పెరుగుతాయి. వాళ్ళ జీతాలు ఇస్తే నువ్వు 5 సంవత్సరాలకి కనీసం 2,000 రూపాయలు కూడా పెంచలేని దుర్మార్గమైన పరిపాలన నువ్వు పరిపాలిస్తా. నీవు ఈ ప్రజల సొమ్ముతో అడ్డంగా బలిసి నీ పక్కన ఉండా నీ మంత్రులు, నీ ఏదైతే మీ ఎమ్మెల్యేలు ఉన్నారో కొంతమంది ఎలాగ పడితే అలాగ మాట్లాడతాం, జనాన్ని ఏదించుకు తింటాం. ఫస్ట్ టైము ఈ భారతదేశ చరిత్రలోనే ఈ రాష్ట్రంలో గత 30 సంవత్సరాల నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రుల్ని, ఎన్నో ఎలక్షన్లు చూసిన నేనే. నిన్ను చూస్తే ఇసురుండి ముఖ్యమంత్రి మళ్ళా పుట్టితే ఇక ఆ ప్రజలు బతకడానికి కూడా ఛాన్స్ ఉండదనే విధంగా నువ్వు తయారయ్యావని చెప్పని ప్రజలు అనుకుంటూ ఉన్నారు ముఖ్యమంత్రి.